గుజరాత్ కచ్ సరిహద్దులో పర్యటించారు అమిత్ షా. G7 బోర్డర్ పాయింట్ తో పాటు G11 బోర్డర్ పాయింట్ ను ఆయన ప్రారంభించారు. దేశ సరిహద్దులను కాపాడటానికి బీఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్న కృషిని అమిత్ షా కొనియాడారు. గుజరాత్ లోని భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కొత్త బోర్డర్ అవుట్ పోస్ట్ ను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. భుజ్జేడార్లో అమిత్ షా పర్యటన బిజీగా కొనసాగింది. హరామీ నాలా ప్రాంతంలో సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేశామని ప్రకటించారు. సాంకేతికంగా భౌగోళికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో బలమైన సెక్యూరిటీ నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో విజయం సాధించామని అమిత్ షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీఎస్ఎఫ్ అధికారులతో పాటు ఇతర కీలక విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. G7 బోర్డర్ పాయింట్ దగ్గర పహారా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి మాట్లాడారు. చొరబాట్లను అడ్డుకోవడంలో బీజేపీ జవాన్లు చేస్తున్న కృషిని అమిత్ షా కొనియాడారు. భారత్ సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లు కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా జవాన్లు దేశం కోసం సేవ చేస్తున్నారని అన్నారు. సరిహద్దు భద్రతను సమీక్షించేందుకు చేపట్టిన 4 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన భుజ్లో పర్యటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల ప్రాంతాలను ఆయన సందర్శిస్తున్నారు. గతంలో భుజ్ పర్యటనకు విచ్చేసిన సమయంలో ఇఫ్కో నానో డీఏపీ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం, బీఎస్ఎఫ్ మూరింగ్ ప్లేస్ నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారు.